ఆయిల్ కొట్టించుకొచ్చే పని నేననమాట. నాకు అప్పుడు బండి కాస్త ఆ విధంగా బండితో అవకాశం వచ్చింది, సంతోషం ఆ రోజు. అందుకని ఇవ్వండి అట్లాంటి స్టేజీ నుంచి ఇవాల్టి పరిస్థితి ఏంది అంటే ఆ రోజున తర్వాత గల్ఫ్ వార్ వచ్చిన తర్వాతన ఏకంగా డబుల్ అయిపోయింది ఆయిల్. డబుల్ ఒకేసారి 40 రూపాయలు అయిపోయింది, 50 రూపాయలు అయిపోయింది. ఆ స్టేజీ నుంచి ఇప్పుడు అలాగే లెవెల్ మెయింటైన్ అవుతా చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద వార్ సిచ్యుయేషన్లో ఈ 2 నెలల నుంచి కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నారు కదా. ఎన్నికల కోసం అనేటువంటి పదం అని చెప్తున్నారు. ఎన్నికల కోసం అనేటట్టయితే కనుక ఇంకా రూపాయి తగ్గించి చూపెట్టేవాళ్ళు కదా బేసిక్గా. ఇంకోటి ఇలా పెంచుతారని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మొన్న దానికి ముందు ఇది చేసుకొచ్చారు కదా, దాని పేరేంటి, కొంత ట్యాక్స్ వేశారు అయినా సరే చేసుకొచ్చారు కదా, పబ్లిక్ అయితే ఓటేశారు కదా, అయిపోయింది. ఇప్పుడు మోడీకి కనబడుతున్నది ఏంటంటే ఒక్క అంశమే అనుకుంటున్నారు అందరూ. మొత్తం 3 రకాల సంక్షోభాలు ఉన్నాయి వరల్డ్కి. నెంబర్ 1 వార్ ఇంపాక్ట్. వార్ ఇంపాక్ట్ కారణంగా ఏమవుతుందంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బెజవాడ నుంచి గుంటూరు నుంచి సరుకు తీసుకెళ్ళడం సులభం. హైదరాబాద్ నుంచి సరుకు తీసుకొస్తే అది కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రూట్లో కాకుండా ఆ సత్తెనపల్లి ఆ రూట్లో నుంచి వచ్చామనుకోండి చుట్టూ తిరుగుడు అవుతుంది. ఎంత ఖర్చు ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది.